ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బహుశా స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట. అయితే పాపం ఆ కాగితాలు ఎత్తుకొని కనీసం ముఖం చూపించలేక, ముఖం చూపిస్తే కొంతమందిని చీకొట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి స్థితిలో ఈరోజు పాపం కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు, లోకేష్లు మాత్రం అమరావతిలో సచివాలయంలో కూర్చొని ప్రతిరోజు ఒక గ్రామానికి శాసనసభ్యుడు వెళ్ళాలి అని చెప్పి నిబంధన పెట్టారు. ఈ శాసనసభ్యులు చూస్తుంటే ఆ కాగితాలు ఎత్తుకొని ఊళ్ళలోకి పోతే వాళ్ళ తలుపులు మూసేసే పరిస్థితి ఏర్పడింది. ఏమి చెప్పాలో పాలు బాగున్నటువంటి స్థితిలో ఉన్నారు. గ్రామానికి వెళితే ఇదిగో ఈ కుటుంబానికి ఇది చేసాం, ఈ గ్రామానికి ఇది మేలు చేసాం, ఈ ఊళ్ళో రోడ్లు వేయించాం, ఈ ఊళ్ళో డ్రైన్ ఇచ్చాం, ఈ ఊళ్ళో మంచినీళ్ళు ఇచ్చాం, లేదా ఇంతమందికి అధికంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చాం, లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేశాం, ఇదో ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తానని చెప్పి మేము అంతకుముందు గతంలో వచ్చి మీకు కరపత్రాలు పంపిణీ చేశాం, ఇదిగో ఈరోజు ఆడబిడ్డ నిధికి సంబంధించి 1500, 18,000 లెక్కన సంవత్సరానికి 2 సంవత్సరాల్లో ఈ 36,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టాం కాబట్టి మరలా మాకు మీ ముఖం, మీ నవ్వు మొహం చూపించడానికి వచ్చాము, చూడడానికి వచ్చామని చెప్పో, లేదా నిరుద్యోగులు ఉంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, సంవత్సరానికి 36,000 ఇచ్చాం కాబట్టి ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఈ 36,000 రూపాయలు ఇచ్చామని చెప్పుకోవడానికి వచ్చాము. లేదు, తల్లికి వందనం అందరికి ఇస్తామన్నారు, దాదాపుగా 1 కోటి మందికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, దాన్ని 80 లక్షలు అన్నారు, తీరా వచ్చేటప్పటికి దాన్ని మరలా కూడా ఇంకొక 20 లక్షలకు తగ్గించి ఈరోజు ఏదో అరాకొరాగా ఇస్తే కొంతమంది పాపం నిన్న తీసుకొచ్చి చూపించారు, 10,200 పడింది మాకు, అది కూడా పడుతుందని చెప్పారు. ఒకరికైతే పాపం 9,800 పడింది, 9,800 పడుతుంది అన్నారు, ఇంకా అది పడలే. కాబట్టి అదేమని అడిగితే ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పడలేదు, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఆ తర్వాత పడతాయని చెప్పినాయి. కొంతమందికి 8,000 చిల్లర పడ్డాయి. రకరకాలుగా అంటే పడుతున్నాయి అని చెప్పిన వచ్చింది తప్ప కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అన్నదాత సుఖీబాబు చూసుకొచ్చే 6 లక్షల కోత పెట్టాడు, దానికి సంబంధించి ఒక సంవత్సరం ఎగ్గొట్టిరి. ఈరోజు మీరు తీసుకెళ్ళిస్తే వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని, ఏమయ్యా మీరు 2 సంవత్సరాలు ఇప్పుడు ఒక సంవత్సరం ఎగ్గొట్టి వెళ్ళి వచ్చారు కదా, 20,000 ఇస్తానన్నారు కదా, 14,000 చేతిలో పెడుతున్నారు కదా, మాకు అర్హత ఉంటే మాకు ఇవ్వడం లేదేమని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు అన్నాడు, సిలిండర్లు మాట దేవుడు ఎరుగు, తర్వాత నగదు బదిలీ అన్నాడు, నగదు బదిలీ అనేటువంటి ఊసే లేకుండా పోయింది. ఉచిత బస్సు అన్నాడు, ఆ బస్సుకు సంబంధించినటువంటి దాంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి బట్టలు చినిగిపోవడం తప్ప పాపం మరొక పరిస్థితి కనిపించేయటం లేదు. పాప కండక్టర్లు, డ్రైవర్లు ఆపి మమ్మల్ని సంపండి, ఎందుకు ఇంతకన్నా మా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం అని చెప్పి లబో దిబో అని ఏడ్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీసీఎస్సీలకి అయితే 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించాడు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా మాకు అసలు కొత్త పెన్షన్ లేదు, 50 సంవత్సరాలకి అసలు పెన్షన్ ఇస్తాన్నారు, దాని సంగతి ఏందో తేల్చి చెప్పండి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మీరు జనాల దగ్గరికి పోయి ఒక సినిమా టైటిల్ లాగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, చంద్రబాబు నాయుడిని జీవితంలో నమ్మేటువంటి వాడు ఎవడన్నా ఉంటాడు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో అబద్ధానికి చొక్కా ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అని పేరు పెట్టొచ్చే. నీ రూపమే అబద్ధానికి ప్రతిరూపమే, చంద్రబాబు అంటేనే అబద్ధాల మయమే. అటువంటిది మళ్ళీ 2 ఏళ్ల తర్వాత నమ్మకం అంట, అభివృద్ధి అంట, సంక్షేమం అంట, నీ బండ. కాబట్టి ఆ పరిస్థితుల్లో పాప నేను ఏదో ఉంది, సోమిరెడ్డి మొన్న కొట్టినటువంటి ముందు దిగినట్లే, కైపు దిగినట్లే. అందుకని ఆయన నిన్న వచ్చి అన్ని పవనాడితే ఏలుగు పవనాడిని అని చెప్పి ఆయన నిన్న హూ అని చెప్పి అనేసిపోయాడు. ఆయన రకరకాలుగా మాట్లాడేసిపోయాడు. మేము అడిగేది ఏంది, సరే నీ గురించి ఎందుకు మాట్లాడాలా, చాలా తక్కువ మాట్లాడాలి. పోయినసారి చెప్పినా నేను, నీ బ్రతికేంది, నువ్వు ఇంటర్వెల్లో చదువుకునేటప్పుడు పిల్లకాయలు బయటకు పోతే వాళ్ళ పుస్తకాలు తెలిసిపోయి పప్పు బెల్లాలకి, శనగల బెల్లాలకు అమ్ముకున్నాడు నువ్వు కాదా? అటువంటి వాడు వచ్చి పిల్లలకి ఏ విధంగా విద్యార్థి జీవితం ఉండాలని మెగా పేరెంట్స్ డేలో స్పీచ్ ఇస్తుంది.